పెట్టుకున్నారు కదా కేటీఆర్ గారు. సెల్ ఫోన్ నుండి అంతా కనబడుతుంది కదా, మీకు గూగుల్ మ్యాప్లు కనబడతాయి కదా. 2014లో సాక్షాత్తు ఈ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఎన్ కన్వెన్షన్ కూలగొట్టమని ఉత్తర్వులు ఇస్తే ఎందుకు ఎన్ని సంవత్సరాలు మీనమేషాలు లెక్కబెట్టి, ఎందుకు వాళ్ళ కోడల్ని తీసుకొచ్చి తెలంగాణ చేనేతకి బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకున్నారు? దాని వెనకాల ఉన్నటువంటి అంతర్యమే 2014 నుంచి 2024 దాకా చెరువులు కట్టిన ఎన్ కన్వెన్షన్ ఒక్కొక్క ఫంక్షన్ పేరిట వసూలు చేసినటువంటి డబ్బుల్ని ఇలా తెలంగాణ ఖజానాను జమ చేపిస్తారా చేపియరా? ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పాలి. ఒక్కొక్క ఫంక్షన్ కి 50 లక్షల కోట్ల రూపాయలు తీసుకుంది ఎన్ కన్వెన్షన్. 10 సంవత్సరాలు 2014లో దాన్ని సర్వే చేసి తొలగించమని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం చెప్తే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ గా పనిచేసిన కేటీఆర్ గారు 10 సంవత్సరాలు ఎందుకు ఎన్ కన్వెన్షన్ ని తొలగించలేదు? దాని వెనకాల ఉన్నటువంటి లాలూచి ఏంటో చెప్పు. ఏదో పొంగులేటి సుధాకర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, గుత్తా సుఖేందర్ రెడ్డి, ఏదో 10 పేర్లు చదివారు కేటీఆర్ గారు. నేను ఇలా రేవంత్ రెడ్డిని, కేటీఆర్ గారిని, పొంగులేటి గారిని కూడా సూటి ఒక ప్రశ్న అడుగుతున్నాను. లేన్ ప్రొటెక్షన్ కమిటీ కోసం మీరు జీవో 157 2010లో తెచ్చినప్పటి నుంచి ఇయ్యాలని దాకా సార్ అంతా కంప్యూటర్ యుగమే, సెల్ ఫోన్ యుగమే. మౌస్ క్లిక్ చేస్తే ఏ సర్వే నెంబర్ ఎవరైతే పెట్టినో తెలుస్తుంది. నేను కేటీఆర్ గారిని మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ గా నువ్వు బాగా మాట్లాడుతున్నావు కదా, మీరు 2014 జూన్ 2 నుంచి మొన్న మీరు అధికారం కోల్పోయే డిసెంబర్ 9, 2023 దాకా మీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు భాగ్యనగరం చుట్టూ రింగ్ రోడ్డులా ఇంకా మీరు ఇచ్చిన జీవోలు, ఇంకా వీళ్ళందరికీ ఇంకో జీవో చెప్పాలని 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక జీవో ఇస్తే ఈయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి అయినాక 2021 దాకా నిద్రపోయింది ఆ జీవో మీద. కేటీఆర్ అంటే బాగా చదువుకున్నాయనే కంప్యూటర్లో చూసి మాట్లాడారు. 2021లో ఒక జీవో ఇచ్చిండు, తర్వాత 2022లో ఒక జీవో ఇచ్చిండు. ఈ జీవోలో ఎంత మంచి నుంచి చెప్తాడని ఏంటంటే, గవర్నమెంట్ అకార్డింగ్లీ ఇయర్ బై అపాయింట్ అడిషనల్ కలెక్టర్స్ ఆఫ్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి, భువనగిరి, మెదక్, సంగారెడ్డి and Siddipet districts as the nodal officers and entrusts the responsibility of field work for the Lake Protection Committee. 2021 చేసిందని నిద్రలేసి 2014లో ఎన్ కన్వెన్షన్ కూలగొట్టమని జడ్జిమెంట్ వస్తే 2021లో సిద్దిపేట జిల్లాను కూడా కలుపుకొని వేసిండు. మరి బావ ఏం చేసిండో బావ మరి చేసింది చెప్పి తెలియదు. 2022లో ఇంకో జీవో తెచ్చిండని 5 సార్లు ఏమని, ఇన్ వ్యూ ఆఫ్ ద అబోవ్ ద గవర్నమెంట్ hereby designate శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్, సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, as special commissioner lake protection on full additional charge basis for demarcation, protection, development, regeneration of the lakes within the GHMC and HMDA jurisdiction. నేను అడుగుతున్నా కేటీఆర్, నువ్వు మున్సిపల్ మంత్రి ఉన్న 10 ఏళ్లలో నువ్వు ఎంతమంది ఆంధ్రులను బంగ్లాలు కడుతుంటే పర్మిషన్లు ఇచ్చినావు? మీరు పడగొట్టిన గురుకుల ట్రస్ట్ భూములలో మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ గా నువ్వు తీసుకున్న చర్యలేని? ఇవాళ గురుకుల ట్రస్ట్ భూములు లేదా 100 ఫీట్ల రోడ్డుకి ఈ పక్క ఆ పక్క జేసీబీలు పెట్టి ఎర్రగోడ్లు పెట్టే బంగ్లాలు ఎట్లున్నాయి ఎన్నడనే నువ్వు సమీక్ష చేసినవా? ఇలా పోయి పొంగలేటి ఇల్లువలు ఉంది, గుత్తా సుఖేందర్ రెడ్డి ఇల్లువలు ఉంది, వివేక్ గారి ఇల్లువలు ఉంది. ఎందుకు మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే లేవా? కులమని నేను పేర్లు చెప్పాలా? జొన్నవాడ బాబు ఎందుకు కులబడతలేవు? రాత్రి కులబట్టు రేపు పిలుస్తాడు. పొంగులేటి అంటాడు నా ఇల్లు కులబడుతుంది రాత్రి అని అడుగుతాడు. ఈ దొంగ డ్రామాలు ఎందుకు? హరీష్ రావు గారికి తిరుమల వల్ల ఆస్తులు లేవా? కవిత గారికి లేవా? కేటీఆర్ గారికి లేవా? ఒక పొంగులేట్లకు, గుత్తలకు, వివేకులకే ఉన్నాయా? అంటే నేను ఇద్దరికి ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు మీకు డౌట్ రావచ్చు. నేనేం చెప్తున్నా అంటే ఇద్దరు దొంగలే. కేటీఆర్ తిన్నట్టు చేస్తాడు, రేవంత్ రెడ్డి కాపాడినట్టు చేస్తాడు. నేనేమడుగుతున్నా, నిజంగా చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్లలో కేటీఆర్ తెలియదా ఏడ ఏ చెరువులు ఎవరు కబ్జా చేసారు? ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ లిస్ట్ లేదా? ఇచ్చి నువ్వేరా నువ్వు అంటే నువ్వేరా? రాజకీయం పక్కన పెడదాం, పారదర్శకంగా పనిచేద్దాం. ఫస్ట్ వచ్చి నీ జనవాడ ఫామ్ హౌస్ పెట్టి జేసీబీ, తర్వాత మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉండే కదా. నేను పేర్లు చదివి నా నోరు ఖరాబ్ చేసుకోదలుచుకోలేదు. నీ కుటుంబ సభ్యుల 3 పేర్లు చదివే కదా. ఈ 3 ఫామ్ హౌస్ ముందు పెట్టు జేసీబీ. మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మంత్రిగా కేటీఆర్ రెడ్డి ఆయన చేసిన తప్పులు ఈ ప్రపంచంలో ఆఖరికి దావులు ఇబ్రాహిం అనేటప్పుడు చేయలేదు.
అది తప్పు చేసింది కేటీఆర్ గారు. ఎందుకు రేవంత్ రెడ్డి చర్య తీసుకుంటాడు? పొంగిరెడ్డి గారు ఎందుకు చాచి పట్టుకుంటున్నారు? రా రా చేతి పట్టుకున్నా ఎందుకు పట్టుకోవచ్చు? కొట్టేసేయి, తొందరగా కొట్టేసేయి అంటున్నా. జొన్నవాడ ఫామ్ పట్టినందుకు రేవంత్ రెడ్డికి ఎందుకు భయం అవుతుంది? కవిత ఫామ్ హౌస్ కొట్టడంలో ఇబ్బంది ఏముంది? సొంత పార్టీ బల్లంరాజుని కొట్టేసింది కదా కేంద్ర మంత్రి చేసిన ఆయన. కవితను ఎందుకు కాపాడుతున్నారు? కేటీఆర్ ఎందుకు కాపాడుతున్నారు? హరీష్ ఎందుకు కాపాడుతున్నారు? అంటే ఏదో 2 రోజులు డ్రామా చేసి మొత్తం ఏదో వీళ్ళే చేసినట్టు, వీళ్ళ ఆయనలోనే జరిగిన